ఉంటాయి. ఎప్పుడు కూడా మనం చూసి చూడనట్టు కుటుంబాన్ని ఐక్యత పరుచుకుని వెళ్ళగలిగితేనే ముందుకు కొనసాగబడింది. అందుకే చెప్పి స్త్రీల పైన ఏదో మనం చులకనగా మనం బానిసగాది మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది మన కుటుంబం, మన కుటుంబ పని, ఇది నా పని, నా కుటుంబం పని, ఇది మనందరి పని అనుకున్నాం. ఎప్పుడైతే సంఘంలోనే కాదు, నేను కూడా స్త్రీలు కాబట్టి నాకు అర్థం ఉంది, నాకు కలుగుతున్నారు, పిల్లలున్నారు, నాకు ఆడలు అందరూ ఉన్నారు. ఇస్తా ఉంది బాగుంటాయి పట్టించుకోవడం, దేవుడి మీద భారం వేసి మన గురువు ఎప్పుడు కూడా దేవుని వైపు పెట్టాలి. ఎందుకంటే అలాగా నిందించేవాడు ఆయన. మనల్ని మనుషులు తృప్తివేయాలని చూస్తారు, కానీ దేవుడు మనకు ఇప్పుడు కూడా మనల్ని తృప్తివేయడానికి మన ఆయన ముగ్గుతే నేను నమ్ముతాను. మరణం కోసము నేను దాదాపు 3 కిలోమీటర్ల నుంచి నీళ్లు మోసుకొస్తేనే మా పిల్లలు నాకు అన్నం పెట్టేవాళ్ళం. ఆ అన్నం తిని నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బట్టలన్నీ తీసుకొని వెళ్ళి కాలపట్టు దగ్గరికి వెళ్ళి ఎన్ని ఉతుకు వచ్చి మళ్ళీ ఎన్ని ఉతికి నేను ఆరేస్తాను. మా నాయన మాకు కోపగించుకుని నా పిల్లకి వాళ్ళు పని చెప్తున్నారని ఏ రోజులు వాళ్ళ కోడళ్ళు 4 కోడళ్ళు, 5 కోడళ్ళు, 5 కొడుకులు, 5 కూతురు మా నాయన అలాగ పనిచేది మా నాయనమ్మ. ఒక్కడిని కూడా వాళ్ళు పని చెప్తున్నారని వాళ్ళ వైపు కళ్ళెత్తు కూడా చూడొద్దు అనేది. తల ఉంచుకొని చేయి, దేవుడు నేను చేసేటట్టు దేవుడు చేస్తాడు. మేము అప్పుడు విగ్రహార్థకులో ఉన్నా కానీ నువ్వు దేవుడిని అడుగు, దేవుడు నాకు ఈ జీవితం నుంచి మంచి జీవితం మరి అని అడుగును అనేది. అంతేగాని వాళ్ళు తిట్టు, వాళ్ళని కొట్టు, వాళ్ళ నా మాటలు ఈ మాట అప్పటి నుంచి అదే అలవాటు. ఆ ఓర్పు, ఆ సహనం నా తల్లి నాకు నేర్పించింది. ఇక్కడికి వచ్చినాక నా సేవకుడు, నా దేవుడు, అంతకన్నా మించి నా దేవుడు నా ఓర్పు, నా సహనం, సంఘము పట్ల ఒకటే అనుకుంటా. నా మరణ దినం వరకు కూడా నేను పని చేస్తూనే వెళ్ళిపోవాలి. మా పాస్టర్ గారు మరి కాదు, నన్ను బట్టి అనేకులు నేర్చుకునే వారిగా ఉండాలిగా నేను ఒక జాతకు మా పాస్టర్ గారు ఇది అని చెప్పించుకోకూడదనే దానికోసమే నేను ప్రయాసపడేదానిలాగానే ఉంటాను. నా కోసం ప్రార్థన చేయండి. అంతగా నన్ను ప్రేమించి మీరందరూ